అజయ్ పాల్ శర్మ ఎవరనంటే మన దేశ का उपयोगी ఉన్నాడు కదా योगी आदित्यनाथ जरा खासम खास कैसा है भाई लॉ एंड ऑर्डर అంటే बाबा जी ईश्वर जी की कृपा है राम जी की कृपा है मस्त में सब राम 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 राज्य కృపా అంటే ఉత్తరప్రదేశ్లో ఎవడన్నా దేడిశానా లెక్కలు చేస్తే గడ్డపార దించి పాతాళానికి దొక్కుతాడు ఎవరు అజయ్ పాల్ శర్మ. ఉత్తరప్రదేశ్లో ఎవడన్నా లా అండ్ ఆర్డర్ తేడా ఉందని చెప్పడం మాట్లాడతాడా? మాట్లాడరు. ఇప్పుడు బెంగాల్లో కూడా కంట్రోల్ చేస్తుంది ఎవరు? మళ్ళా యోగి ఆదిత్యనాథ్ టీమే. ఇది సెంట్రల్ బీజేపీ కూడా అర్థం చేసుకోవాలా హౌ ఎఫిషియంట్ ద గవర్నమెంట్ రన్స్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఇప్పుడు ఈ అజయ్ పాల్ శర్మ ఎవరంటే బెంగాల్ వేసిర్రు. బెంగాల్ వేయగానే సార్ పోయిన తర్వాత ఆడొకడు జాంగిరి ఖాన్ అనుడు ఉంటాడు. ఆడు కులేమంటున్నాడు, ఈ ఏరియా మొత్తం డామినేషన్ ఎవరిది నడుస్తుంది? నాది నడుస్తుంది. ఒక్కొక్కొంది తీసి రాసి రంపాన పెడతా. ఇది మాట్లాడితే ఎక్కడ కూడా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉండయి, ఏం కూడా హేట్ రేట్ స్పీచ్ కాదు, ఏం కాదు. నేషనల్ ఛానళ్లలో కూడా టెలికాస్ట్ అవుతుంటది. అదే గిరీష్ దారమోని గారు మాట్లాడిండు అనుకో, రాజా సింగ్ అన్న మాట్లాడిండు అనుకో, ఇక చూడిగా అమ్మ ఛాతీలు గుద్దుకుంటారు. నా అమ్మ నా అయ్య ఓలమ్మో ఓలయ్యో మీ నోట్లలో మన్నువాడ మీ ఇంట్లలో పీనుగులెల్లా. నేను కూడా తిడతా. వాళ్ళు మాట్లాడితే తప్పులేదు. అరే ఫ్రెండ్స్ డైరెక్ట్ చెప్తున్నా, ఐఏఎస్లు ఐపీఎస్లు తీసుకున్నారు అనుకో, వీళ్లకు షెట్టు కూడా నలగది. ఐఏఎస్ ఆఫీసర్లకు బందోబస్తుల పేర్ల మీద వాళ్ళు ఫ్యామిలీలు త్యాగాలు చేస్తారు. కొంచెం చిరాకు ఉంటుంది బ్రదర్. పోలీస్ ఆఫీసర్లకు ఖచ్చితంగా చిరాకు ఉంటుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పోలీసోడు అనేటోడు ఊకుంటాడు అనుకున్నావా? ప్రాబ్లం ఏంది తెలుసా? మన హిందుస్థాన్లా పోలీసోడు లాఠీకి కరెక్ట్ గా పదును పెట్టినాం అనుకో, అరే దీని అమ్మ జీవితం క్రైమ్ అనేది ఇంటి గడప కాదు కదా, పొలిమేరలకు కూడా రాదు. ఊరు పొలిమేరలకు. అరే ఓ సిగ్గు తప్పిన హిందూ, నీ ఆడబిడ్డలను అవమానిస్తున్న నేల మీద నయా భారత్ మొదలు కావాలా వద్దా? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఎన్డీటీవీలో ఒక కథనం వచ్చింది. హూ ఈస్ అజయ్ పాల్ శర్మ? అంతే కదా. ఉత్తరప్రదేశ్ సింగం ఇన్ యాక్షన్ ఇన్ అభిషేక్ బెనర్జీ స్ట్రాంగ్ హోల్డ్. అచ్చా ऐसा क्या? తృణమూల్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ పోలీస్ అబ్జర్వర్ ఏ సీరియస్ మిస్కండక్ట్ అని చెప్పి హిందూలో ఇప్పుడు చూడుర్రి ఫ్రెండ్స్, ప్యాటర్న్ చూడుర్రి మీరు. చక్కదనం ఉంటుంది ప్యాటర్న్ పేపర్లలో. నేను ఒక్క పేపర్ చదివి ఎప్పుడు మాట్లాడా, కనీసం ఒక 4-5-6 పేపర్లు చదువుతా. అందుకే మాకు ఎంత జల్ది వద్దామనన్నా కుదరదు మాకు. ఇప్పుడు ఎన్డీటీవీ ఏం రాసింది చూడు, ఎవరి అజయ్ పాల్ శర్మ. ఆయన ఇప్పుడు ఎక్కడ డెప్యూటేషన్లు ఉన్నాడు? బెంగాల్, వెస్ట్ బెంగాల్లో ఉన్నాడు. కరెక్ట్. ఎన్డీటీవీ ఏమని రాసింది? ఉత్తరప్రదేశ్ సింగం. ఎవరితో పంచాయతీ పెట్టుకుంటున్నాడు? మమతా బెనర్జీ ఖాసం ఖాస్. ఎవరు? అభిషేక్ బెనర్జీ. ఏ ఏరియాలా? అభిషేక్ బెనర్జీ కంచుకోటల. ఎన్డీటీవీ మాట్లాడుతుంది. తృణమూల్ కాంగ్రెస్ ఏమని చెప్పిందట? ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చిందట. ఏమనని? ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో చూడు అజయ్ పాల్ శర్మ అని, ఆయన చాలా ఘోరమైన పంచాయతీలు చేస్తున్నాడట, మిస్కండక్ట్ అట. అంటే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలట. ఏది రాస్తున్నది? మళ్ళీ హిందుత్వం ఏమున్నది అనేది నాకు పెద్ద డౌట్ వస్తున్నది. నేను మాట్లాడుతీయాలి దాని మీద కూడా. హిందుస్థాన్ టైమ్స్లో ఏమని వచ్చింది చూడండి. పిటిషన్ ఫైల్డ్ ఇన్ ది సుప్రీం కోర్ట్ ఫర్ ది అర్జెంట్ రిమూవల్ ఆఫ్ ది ఐపీఎస్ అజయ్ పాల్ శర్మ. దేనికోసము? పార్టీషియన్ కండక్ట్. ఎలక్షన్ కమిషన్ స్వింగ్ టు యాక్షన్ ఆఫ్టర్ ఎ రో ఓవర్ యూపీ సింగమ్స్ రిమార్క్స్ అగెయిన్స్ట్ టీఎంసీ క్యాండిడేట్. కొంచెము గొప్పను ఇండియా టుడేది నాకు సెన్సిబుల్ అనిపిస్తుంది స్టేట్మెంట్. ఎందుకు అని అంటే వాళ్ళు నెగిటివ్ చెప్పలే, పాజిటివ్ చెప్పలే. ఎలక్షన్ కమిషన్ హుట్టిన యాక్షన్కి దిగిపోయింది. ఎవరు స్టేట్మెంట్ విన్నాక? మన అజయ్ పాల్ శర్మ ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత గిరీష్ నువ్వు పేపర్లది కింద డిస్కస్ చేస్తే యాక్చువల్ సబ్జెక్ట్ ఏమున్నది అని అంటే ఫస్ట్ పేపర్లు ఎట్లా రాస్తున్నాడని చూడాలా, చదవాలా. మేము చదివినాం కదా. మళ్ళా నీ నెత్తిలో ఏం పెట్టాలనుకుంటున్నాడు ఒక్కోడేమో ఎవడు అజయ్ పాల్ శర్మ అని అనగానే మన కుతూహలం లేచింది. ఇంకొకడేమో వాడు ఇప్పుడు అజయ్ పాల్ శర్మ మిస్కండక్ట్ అని రాసేస్తాడు. యాక్చువల్లీ ఎందుకు మిస్కండక్ట్ అని రాసిండు అనే దాని మీద ఇండియా టుడే కొంచెమో గొప్పనో ఇంకా కొంచెం దగ్గరగా ఉన్నది సబ్జెక్ట్కి. అసలు ఇప్పుడు ఈ అజయ్ పాల్ శర్మ ఎవరనంటే మన దేశ का उपयोगी ఉన్నాడు కదా యోగి ఆదిత్యనాథ్. జర खासम खास कैसा है भाई लॉ एंड ऑर्डर అంటే बाबा जी ईश्वर जी की कृपा है राम जी की कृपा है मस्त में सब राम 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 राज्य कृपा है అంటే ఉత్తరప్రదేశ్లో ఎవడన్నా దేడిశానా లెక్కలు చేస్తే గడ్డపార దించి పాతాళానికి దొక్కుతాడు. ఎవరు? అజయ్ పాల్ శర్మ. ఉత్తరప్రదేశ్లో ఎవడన్నా లా అండ్ ఆర్డర్ తేడా ఉందని చెప్పడం మాట్లాడతాడా? మాట్లాడరు. ఇప్పుడు బెంగాల్లో కూడా కంట్రోల్ చేస్తుంది ఎవరు? మళ్ళా యోగి ఆదిత్యనాథ్ టీమే. ఇది సెంట్రల్ బీజేపీ కూడా అర్థం చేసుకోవాలా హౌ ఎఫిషియంట్ ద గవర్నమెంట్ రన్స్ ఇన్ ఉత్తరప్రదేశ్.
లా అండ్ ఆర్డర్ కంట్రోల్ స్టేట్లు ఉంటుంది. కంట్రోల్ మొన్నటి దాకా ఒక్కొక్కడు దాదాగిరి చేసినోడు ఇవాళ పండ్ల బండ్లు పూల బండ్లు కష్టపడ్డా ఇష్టపడతా పాలమ్ముతా పూలమ్ముతా కానీ నాకు మాత్రం అజయ్ పాల్ శర్మలు వద్దు యోగి ఆదిత్యనాథ్లు వద్దు. అరే ఇది కదా మార్పు అంటే ఇది కదా. ఇప్పుడు ఈ అజయ్ పాల్ శర్మ ఎవరంటే బెంగాల్ వేసిర్రు. బెంగాల్ వేయగానే సార్ పోయిన తర్వాత ఆడొకడు జాంగీర్ ఖాన్ అన్నోడు ఉంటాడు. ఆడితే కులేయమంటున్నాడు. ఈ ఏరియా మొత్తం డామినేషన్ ఎవరిది నడుస్తుంది, నాది నడుస్తుంది, ఒక్కొక్కొంది తీసి రాసి రంపాన పెడతా. ఇది మాట్లాడితే ఎక్కడ కూడా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉండయి, ఏం కూడా హేట్ రేట్ స్పీచ్ కాదు, ఏం కాదు. నేషనల్ ఛానళ్ళలో కూడా టెలికాస్ట్ అవుతుంటుంది. అదే గిరీష్ దారమోని గారు మాట్లాడిండు అనుకో, రాజా సింగ్ అన్న మాట్లాడిండు అనుకో, ఇక చూడిగా అమ్మ ఛాతీలు గుద్దుకుంటారు. నా అమ్మ నా అయ్య ఓలమ్మో ఓలయ్యో మీ నోట్లలో మన్నువాడ మీ ఇంట్లలో పీనుగులెల్లా నేను కూడా తిడతా. వాళ్ళు మాట్లాడితే తప్పులేదు. ఇంకొకడు ఆడపేట విద్యుత్ దత్త అనేమో పేరున్నది ఆడిది. ఆడికి దురదృష్టం ఏంది తెలుసా, దరిద్రం దండయాత్ర చేసినట్టు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే పొద్దున. వాడు మళ్ళీ మనకు హిందూ. వాడు ఏమనంటాడు, బిడ్డ అజయ్ పాల్ శర్మ యాది పెట్టుకో, నీ మీద ఎఫ్ఐఆర్ చేస్తాం. నువ్వు ఏ రాజ్యంలో ఉన్నా, ఏ ప్రదేశ్లో ఉన్నా, ఏ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నా నిన్ను గుంజుకొని నిన్ను బెంగాల్కి తీసుకొస్తాం. నీ అయ్యా జాగిర్ ఉందని నువ్వు తీసుకొని వస్తావు. అరే అవులాగా ఇప్పుడు నేను ఏమని అడుగుతున్నా విద్యుత్ దత్తగాడికి, ఏం నేర్పిందిరా నీ అమ్మ అయ్యా నీకు, నాకు అర్థం కాదు. అగర్ క్రైమ్ చేస్తే అజయ్ పాల్ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ క్రైమ్ చేస్తే ఎలక్షన్ అయిపోయినాక ఎఫ్ఐఆర్ ఎందుకు పెడతావురా? నీ అయ్యా చెప్పిండా? నీ అయ్యా కూర్చుంటాడా పోలీస్ స్టేషన్లో ఫాల్తుగా? ఇప్పుడు పెట్టొచ్చు కదరా, ఇప్పుడే పెట్టి యాక్షన్ తీసుకో కదరా. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ దట్ ఐఎమ్ సపోర్టింగ్ ఐపీఎస్ ఆఫీసర్. నో, ఐఎమ్ సపోర్టింగ్ దట్ బందోబస్త్ ఆఫీసర్. జాన్ హాజీర్ ఉండాలి ఐపీఎస్ ఆఫీసర్లకు. నేను క్లియర్ కట్గా చెప్తున్నా. అరే ఫ్రెండ్స్ డైరెక్ట్ చెప్తున్నా, ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు తీసుకున్నారు అనుకో, వీళ్ళకు షెట్టు కూడా నలగది. ఐఏఎస్ ఆఫీసర్లకు షెట్టు కూడా నలగది. బందోబస్తుల పేర్ల మీద వాళ్ళు ఫ్యామిలీలు త్యాగాలు చేస్తారు. కొంచెం చిరాకు ఉంటుంది బ్రదర్ పోలీస్ ఆఫీసర్లకు, ఖచ్చితంగా చిరాకు ఉంటుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పోలీసు వాడు అనేట్టు ఊరుకుంటాడు అనుకున్నావా? ప్రాబ్లం ఏంది తెలుసా, మన హిందుస్థాన్లో ప్రాబ్లం ఏంది తెలుసా, పోలీసు వాడు లాఠీకి కరెక్ట్గా పదును పెట్టినాం అనుకో, అరే దీని అమ్మ జీవితం క్రైమ్ అనేది ఇంటి గడప కాదు కదా, పొలిమేరలకు కూడా రాదు, ఊరు పొలిమేరలకు. ప్రాబ్లం ఏంటంటే రాజకీయ నాయకులను తొత్తులను చేస్తారు ఈ పాపం పోలీసు వాళ్ళని. అక్కడ ప్రాబ్లం వస్తుంది. అజయ్ పాల్ శర్మ ఏమన్నాడు, ఆ జాంగీర్ ఖాన్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన ఏరియాలో పోయి సీదా నిలబడి, హర్కత్ కర్నా బంద్ కర్, అగ్గర్ ఏమే కుచ్ తెరా హర్కత్ దేకానా తబియత్ సే తెరకు లేవుగా కైకే లేవుగా అని అన్నట్టు మాట్లాడండి. చెప్పి మరి గుంజుకొస్తా నా కొడుక. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే గుంజుకరారా పోలీసు వాళ్ళు? మళ్ళీ ఏం చేస్తారు, भैया जी आप कब कर रहे हो, मेरे को एक जरा अपना कैलेंडर अपडेट करना है, जरा बताते हो क्या कर रहे हो, बताओ ना कितने पटाखे फोड़ोगे, हाँ कितना दंगल करोगे, कहाँ पे दंगल करना है, कौन से ईवीएम को लूटना है, చెప్తారా మీకు? గిట్లనే కన్నారా మీ అమ్మ నాయనలు? వీళ్ళ ప్రాబ్లం ఏంది తెలుసా, వీళ్ళ ముహూర్తాలు కరెక్ట్ లేకుండా అందుకే ఈ ఆత్మలు పుట్టిరు వీళ్ళకు. నేను సీరియస్గా చెప్తున్నా, పచ్చిగా గిట్లనే మాట్లాడాలి ఈ ఫాల్తుగాన్ల గురించి. ఆడ అభిషేక్ బెనర్జీ గాడు ఒకడు ఉంటాడు. అభిషేక్ బెనర్జీ గాడు మీ అందరికి చెప్తున్నా, ఈసారి ఎలక్షన్ అయిపోయినాక ఏం చేస్తున్నావు చూడరు మిమ్మల్ని, పోయినసారి ఇడిచిపెట్టినా ఈసారి ఇడిచిపెట్టా, మళ్ళీ ఇది రాజ్యాంగబద్ధం ఆరా? గాజులు వేసుకోవాలి ఇక అందరిగా. నేను గాజులు వేసుకున్నట్టుని కాదు, గడ్డపార దించుతా అని చెప్పి అజయ్ పాల్ శర్మ మాట్లాడుతుంటే ఆయన మీద ఎఫ్ఐఆర్లు పెడతారట. నీ అయ్యా కూర్చున్నాడరా, నీ అయ్యా డీజీపీ అవుతున్నాడా చెప్పు? వీళ్ళు ఇంతగానో మాట్లాడుతున్నారంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఏ రకంగా పోతుంది నీకు అర్థమవుతుందా? అరే నోరు జారితే ప్రాబ్లం కాదురా, కాలు జారితే ప్రాబ్లం. నువ్వు కాలు జారగలవు చూసి మళ్ళా పెద్ద పంచాయతీ అవుతుంది. మూతబరి బ్యాచ్. ఇప్పుడు అజయ్ పాల్ శర్మ ఎక్కడ కూడా అసభ్యంగా మాట్లాడలేదు ఫ్రెండ్స్, నేను ఫుటేజ్ విన్నా. హర్కత్ కరేనా తో సీదా నై రేగా అని అన్నాడు. హర్కత్ అని అంటే మళ్ళీ అంతే. ఆడ నువ్వు బీజేపీ కాన్వేలు పోతుంటే, బీజేపీ పార్టీ వాళ్ళు తిరుగుతుంటే నువ్వు రాళ్లతో కొడతావు. రాళ్లతో కొడితే గుంజి కాన్బైరీలు కొట్టి లోపలికి వేసి పోలీస్ స్టేషన్లో లోపలేస్తారు. మళ్ళీ రాళ్ళు కొడుతుంటే ఆ పూల్ బరస బహారో పూలు బరసాओ శాంతి కౌము పత్తర్ బరసారా అని పాట పాడాలా చెప్పురి? ఆయన కూడా వేసుకున్నాడు నిన్న మంచిగా, నా టిపిరి నాలే అలాలే అలాలే ఆడిండు ఆయన. ఇప్పుడు దెబ్బలు తాకంగానే వాతలు పడతాయి కదా, వీళ్ళు వాడుతుర్రు మా లట్టుమ్ మంజ లట్టుమ్ అని చెప్పి పేలుతుంది కదరా. పిల్లల మీద వాతలు పడితే తెలుస్తుంది ఒక్కొక్కడికి. వీళ్ళని ఏం చేయాలంటే స్కూల్లో టీచర్లు మన ఇప్పుడు నేను హోంవర్క్ చేయకపోతే మా టీచర్లు కట్టెలు తీసుకొని ఇట్లా పెట్టి పిల్లల మీద కొడుతుండే. అది కొట్టే ముందే ఇట్లా అనుకొని పోతుండే. వీళ్ళని గట్లనే కొట్టాలి రోడ్ల మీద నిలబెట్టి. వీళ్ళకు పిల్లలకు పర్మనెంట్ వాతలు ఉండాలి, పత్తర పుత్రులకు. కరెక్టా రాంగా నేను చెప్పింది? పర్మనెంట్ పిల్లల మీద వాతలు ఉన్నాయనుకో, పర్మనెంట్, అప్పుడు ఇక పర్మనెంట్గా ఉండాలి. శిక్షలు ఎట్లా ఇవ్వాలి తెలుసా కోర్టులు కూడా ఈ నా కొడుకులకు? ఎట్లా ఇవ్వాలనంటే
ఇనుకు జాదా మత్ తక్లీఫ్ దేనా, జైళ్ళ గిళ్ళ పెట్టి వేస్ట్. వారానికి 2 సార్లు పిలిపించి పిర్రల మీద పటాపటా కొట్టి పంపించాలి అంతే. పిర్రలు పర్మనెంట్గా వాతలతో ఉండాలి, అప్పుడు చక్కగా అవుతారు వీళ్ళు. మళ్ళీ కులేం దంగలు చేస్తా అని చెప్తారు రైళ్ళు, నాకు అర్థం కాదు. కానీ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఇప్పుడు నేనేం అడుగుతున్నా తెలుసా, నాకు ఈ మాటలు మాట్లాడిన వాళ్ళ మీద కూడా కోపం లేదు. నాకు ఎవరి మీద కోపం ఉంది తెలుసా, ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. గడివిగా నీకున్నదా? ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే లోపలేసి అభిషేక్ బెనర్జీ ఏం మాట్లాడుతున్నారా అని చెప్పని సభ్యత్వం క్యాన్సిల్ చేసి లోపలేసి పడేస్తే అయిపోతుంది కదా. లే, ఈ రాజకీయ నాయకులకు ఎనలేని సానుభూతి వస్తుందని చెప్పి వీళ్ళు ఆలోచిస్తారు నాయన. ఇత్తిఫాక్గా రిజల్ట్ అటు ఇటు అయింది అనుకో, ఇప్పుడు హిందువుల పరిస్థితి ఏం కావాలా? వెస్ట్ బెంగాల్లో గెలవది బై టీఎంసీ. ఇప్పుడు నేను చెప్తున్నా, అదృష్టమో నాకు దేవుడిచ్చిన వరమో దేశం మొత్తం తిరిగిన ఆల్మోస్ట్ నా ఉద్యోగరీత్యా. మనం మా దోస్తులతో మాట్లాడుతుంటే వెస్ట్ బెంగాల్లో గిరీష్ భాయ్ ఈసారి మజా ఉన్నది తెలుసా, ముస్లింలు కూడా టీఎంసీ కోటేస్తలేరు గిరీష్ భాయ్ అని చెప్పారు. ఏమైంది రానంటే పరేషాన్ హోగే భాయ్, పరేషాన్ హోగే. టీకే రాష్ట్ర పూరా హమారా బంతా అని చెప్పి మనం ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ వాళ్ళు కూడా అన్నారు, వాళ్ళు కూడా డెమోగ్రఫిక్ చేంజ్లు చేసిరు. కానీ వాళ్ళకు కూడా ఏం లేదు మామ. 10 మంది ఉన్నారు ఇంట్లల్లో, 10 మంది 1000 సంపాదించిన 10,000 వస్తున్నాయేమో అని ఆశపడుతున్నారేమో. కానీ వాళ్ళ 10 మంది ఉన్నప్పుడు 10 రకాలుగా తినరా? తిండి ఖర్చు ఉండదా గిరీష్ భాయ్? అలా ఉద్యోగాలు ఏడునే గిరీష్ భాయ్? ఏం లేవు. సరే మా సండాస్లు మేమే సాఫ్ చేసుకోవాల్సి వస్తుంది, వేరే వాళ్ళు ఇంట్లో సాఫ్ చేస్తారనే పైసలు వస్తాయనంటే మా పీతి మేమెన్నిసార్లు వాసన చూసుకోవాలి గిరీష్ భాయ్. సో ముస్లింలలో కూడా చీలిక వచ్చింది. ఈ చీలిక ఎవరు చేసిరట తెలుసా? ఈ చీలిక ఫస్టే ఈ చిల్లర ఓటు బ్యాంకు ఏది చొరబాటుదారులది. ఆ చీలికని మళ్ళీ చీల్చుకున్నది ఎవరట తెలుసా? చిరంజీవులు, మరి కాంగ్రెస్ వాళ్ళు, టీఎంసీ వాళ్ళు. ఆ టీఎంసీ వాళ్ళు కూడా కాదు, కాంగ్రెస్ వాళ్ళు, సిపిఐఎం వాళ్ళు. ఓటు టీఎంసీకి పడతలేదట 100% గిరీష్ భాయ్ అని చెప్పి చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ సిపిఎం. వెనకటికి కాంగ్రెస్కి 5% వీళ్ళకు 4% ఏమో వచ్చింది. ఇప్పుడు అది పెరిగే ఛాన్స్ ఉందట. భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ ఏం పోతలేదు ఆడ. అంటే ఇవాళ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఘటన ఇప్పుడు ఫేజ్ 2 అయితే ఇంకా ఖతర్నాక్ ఉంటుంది. ఖతర్నాక్ అసలైన సిసలైన కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు మొదలైనవి. అందుకే ఫేజ్ 1లా వీళ్ళకి అర్థమైంది కదా పంచాయతీ. ఫేజ్ 1లో వీళ్ళకు పంచాయతీ అర్థమైందనే కదా ఫేజ్ 2లో ఇంత లొల్లి పెడుతున్నారు. అజయ్ పాల్ శర్మ మీద డైరెక్ట్ కులేం ధమ్కిలు ఇచ్చి మాట్లాడుతున్నారు. ఏం తప్పు చేసేటు పోయి ఒక ఐపీఎస్ ఆఫీసరు? సరే మనమన్న మద్దతు తెలుపుదామా? లే కాదు, మనమేం మద్దతు తెలుపం. కానీ పొద్దుగాల లేచి మీతో ఒకడు మాట్లాడాలా, మీరు వినాలా. ఏం మారదు గిరీష్ భాయ్ దేశము అని చెప్పి పేపర్ తీసి చదువుతారు. నువ్వు భూమి మీద ఉండి ఎందుకు కాక, మళ్ళా ఎందుకు కాక, అంతే కదా. ఫిలాసఫీ అందరికి వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గడివిక్తుందా అని అంటున్నాం. మళ్ళీ అని లోపలేసి నీ అమ్మ ఏమ్రా అని చెప్పి నువ్వు తర్వాత చూద్దామని అంటే అప్పుడు ఉంటుంది చూడు సమ్మగా, అప్పుడు ఉంటుంది కదా. అరే నేనేమని అంటున్నా, నాయకుల కోసం ఛాతి గుద్దుకునేటోళ్ళు కామెడీ షోలలో కూడా పోయి కార్యకర్తల మీద దాడి చేసిరు కదరా పాపం. ఛాతి గుద్దుకున్నారు కదా పాపం శరత్ ఉదయ్ మీద. నేనేమని అడుగుతున్నా, మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్కి అలా మద్దతుకి ఎంతమంది నిలబడుతున్నారా రాజకీయ నాయకులు? ఒక్కోళ్ళ స్టేట్మెంట్ ఇచ్చి మాట్లాడుతున్నారా ఐపీఎస్ ఆఫీసర్కి? అజయ్ పాల్ శర్మ వాళ్ళు ఇలా లా అండ్ ఆర్డర్ గట్టుకుందనండి. ఇలా కేవలం చిత్రగుప్త ఛానల్ మాట్లాడుతున్నది. మీరు తీసి చూడుర్రి, నేషనల్ తెలుగు ఏ ఛానల్ అనేది తీసి చూడండి. అజయ్ పాల్ శర్మ మీద ఎంతమంది కథనాలు నడిపి తీరు అంటే డేటాని అంత క్షుణ్ణంగా చూడాలా ఏం జరుగుతున్నదనని. మనం ప్రిడిక్షన్లు కూడా చెప్పినాం పార్లమెంట్ ఎలక్షన్స్లలో. భారతీయ జనతా పార్టీకి 8 నుంచి 10 సీట్లు వస్తాయి, డబుల్ డిజిట్ అయితే రాదు, 8 నుంచి 9 లోపల అవుతుందని రికార్డ్ చూసుకోరు మీరు. మేము సెఫాలజిస్ట్లం కాదు, బట్ గ్రౌండ్ కనెక్ట్ ఉన్నోళ్ళు. ఎస్ చెప్తున్నా కదా, నేనే గర్వంగా చెప్పుకుంటా, మోతబరి బ్యాచ్ అని చెప్పుకుంటా. బట్ దేవుణ్ణి నమ్ముతాం, ఆ తర్వాత డేటానే నమ్ముతాం. డేటా తప్పెప్పుడు పోదు. చిల్లరగాళ్ళు ఉంటారు, ఒరుతూనే ఉంటారు లొల్లి పెట్టుకుంటా. అమిత్ షా కూడా మీకు ఒకటి అర్థమైతలేదు, అమిత్ షా ఆన్నే కూర్చొని ఉన్నాడు. నీ అమ్మ నాకు ఈసారి 2/3 మెజారిటీ కావాలి నాకు. ఆన్నే కూర్చొని ఉన్నాడు అమిత్ షా. నిన్న నేను మాట్లాడినప్పుడు ఏమన్నా, అమిత్ షా స్ట్రాటజీ యోగి ఆదిత్యనాథ్ కీ క్యాంపెయినర్. ఇలా చూస్తే అజయ్ పాల్ శర్మ, ఈయన అజయ్ పాల్ శర్మ, ఈడు జాంగీర్ ఖాన్ అనుకుంటా. కులేయాం దమ్కీలు కులేయాం. వీళ్ళు అయ్యేలా జాగీర్లు అయినట్టు, వీళ్ళు అయ్యేలేదో ముగ్గేసి మొత్తం పూజలు చేసినట్టు. మీ అయ్యేదా ఆరా బెంగాల్ అంతా? బెంగాల్ ప్రజలు కూడా ఇది కరెక్ట్గా గుర్తుపట్టారు. నై అబ్ బోతోగా. ఇక్కడెక్కడనో పనిచేస్తున్న బెంగాల్ వాళ్ళు కూడా అయ్యేలా బెంగాల్కి పోయి ఓటేస్తున్నారంటే నువ్వు అర్థం చేసుకో. ఈ చిల్లర నా కొడుకుల గడపర దించాలని. పాపం ఇక దీది మన దీది ఉన్నది కదా, ఆమె ఏదో పెట్టుకుంటుంది, ఊఫ్ అనేది ఉంటుంది కదా ఇట్లా, అది చేతికి పెట్టుకొని మే చెల్ రही हूँ चलो हार्ट रेट बढ़ रहा होगा आपका. घड़ी पहनो ना घड़ी, आपका टाइम अच्छा ही है. अभी तक आप स्वर्ग में जी रहे थे ना, మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి కదా మీరు చేసిన పాపాలకు. స్వర్గం నరకం ఈయనే దీది. అభి తక్ అబ్ దీదీ బనేతే అబ్ దునియాకు పతా చలేగా కి కితనే భయంకర డాయనో ఆప్. మీ అసుర లక్షణాలు అన్నీ బయటపడతాయి. అరే నువ్వు ఏ నెల మీద పుట్టినవు తెలుసారా? భారతవాణిలో పుట్టినవు. ఓ హిందూ నువ్వు లేవు.
ఈ భారతవని నేలల ఆ పరంధాముడు ఒక మాట చెప్పిపోయిండు. ఏందనంటే ఎక్కడెక్కడైతే స్త్రీని అవమానిస్తారో నేను ఖచ్చితంగా సెటిల్ చేస్తా. నాకు ఆ శ్లోకం గుర్తులేకపోవచ్చు, బట్ చెప్తున్నా, నేను ఊకోను. అరే కేవలం ఒక స్త్రీని అవమానించినందుకు మహాభారత్ మొదలెట్టిండు. హౌలగా సందేశ్ కలిలా, ఓ హిందూ, నీ సోదరులను పార్టీ మీటింగ్ అని చెప్పి ఈ ఇంట్లోకే నూరా, ఈ ఇంట్లోకే నూరా, ఈ ఇంట్లోకే నూరా అని చెప్పి పోయి పార్టీ మీటింగ్లు చేసినారు అనుకున్నారా? రాడ పార్టీలు చేసుకున్నారు, తల్లడిల్లిపోయినరు మన తోబుట్టువులు. అసుంటి దగ్గర ఒక స్త్రీని అవమానిస్తేనే మహాభారత్ అయితే, అరే ఓ సిగ్గు తప్పిన హిందూ, నీ ఆడబిడ్డలను అవమానిస్తున్న నేల మీద నయా భారత్ మొదలు కావాలా వద్దా అన్నది ఇలా ఆలోచించాలా. కేరళలో అవుతుంది, మహారాష్ట్రలో అవుతుంది, మధ్యప్రదేశ్లో అవుతుంది, బెంగాల్లో అవుతున్నది, ఆంధ్రప్రదేశ్లో అవుతున్నది, తెలంగాణలో అవుతున్నది. నువ్వు చెక్క భజన చేసుకుంటా కూసో, చెక్క భజన చేసుకుంటా కూసోని బానిసత్వానికి భజన చేసుకుంటా కూసో, పనికిరాని నాయకులకు జై జైకారాలు కొట్టుకుంటా కూసో, పనికిలేని వ్యవస్థను నువ్వు ఒంటెత్తి పోగడలని చెప్పి మాట్లాడుకుంటా కూసో. గడ్డిని గడ్డే అనాలా, గడ్డపరాని గడ్డపరానే అనాలరా? గడ్డెప్పుడు గడ్డపర కాదు, నువ్వు గడ్డినే గడ్డపర అనుకుంటావు, దాని భూతద్దంలో వెతి చూస్తే నువ్వు నమ్ముతావు. ఏది ఏయో తెలియదు నీకు. అసలు నిజంగా చెప్పాలనంటే ఈ భజన పరులు ఉంటారు చూడు మామ, అయ్యలకు ఏకి కూడా తేడా తెలియదు. అలా సొంత అయ్యలకు ఏకి కూడా తేడా తెలియదు. మళ్ళీ ఓ పెద్ద విశ్లేషకారులు వచ్చి పెద్ద మాట్లాడిస్తారు మనతో. చైతన్యం అనేది ఒకటి లేపుతో వచ్చేది కాదు, నీ అంతలో నువ్వు జాగృత అయితే వచ్చేది. అరే ఒకసారి నువ్వు ఆలోచించు, ఒక రాజకీయ నాయకుడు చిన్న స్థాయి నుంచి ఒక లీడర్ అయి, పెద్ద లీడర్ అయి, మహా లీడర్ అయి, మహా ప్రోమాక్స్ లీడర్ అయి, తర్వాత ఆయన కొడుకుని ఆర్మీలో ఎవడన్నా చేర్పించటోని చూసినావురా? ఆడో పెద్ద వ్యాపారవేత్త అయ్యిండు చూసినావు, లేకపోతే రాజకీయ నాయకుడు అయ్యిండు చూసినావు. అదే నీ పిల్లలు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నా పిల్లలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ప్రోమాక్స్ ఇంజనీర్. ఏం చేస్తున్నాడు? హే మా వాడు బిగ్ డేటా మీద అనాలిసిస్ చేస్తున్నాడు, అండ్ ఈజ్ వర్కింగ్ ఫర్ క్యాంబ్రిడ్జ్ అనలిటికా, యూ నో దట్. అచ్చా, వేర్ ఈజ్ ఈజ్ ఇన్ టు అమెరికా. వాట్ ఈజ్ యూ డూయింగ్? ఇనిషియలీ హీ క్లీన్డ్ సండాస్ అండ్ టుడే హీఈస్ వాషింగ్ హిజ్ ఓన్ యాస్ విత్ టిష్యూ పేపర్స్. ఇది నీ పరిస్థితి రా హిందూ. అండ్ యూ ఆర్ ప్రౌడ్ ఆఫ్ గెటింగ్ డాలర్స్, యూ నో, यू आर प्राउड ऑफ गेटिंग डॉलर्स. अब तेरे को भारत में हमजा बनने का, धुरंधर बनने का, तभी तो भारत बदलेगा. अब ये बदलाव अगर नहीं आया, ये बदलाव अगर नहीं आया तो समझ ले तू बदल दिया जाएगा. अब इसमें तेरा दायित्व क्या है, तू समझ ले कि ये भारत देश है, बाबर देश नहीं. तेरा चरित्र पर गर्व कर, तेरा धर्म पर गौरव कर, आवाज उठा. पहचान कौन? हिंदूगण परिस्थिति ఏముంది మామ ఇలా ఇండియాలో? పహచాన్ కోన్ కామెడియనే. ఆడు సీనా ఛాతీ టోకాంచి నా హక్కుల గురించి కొట్లాడుతున్నాడు. వాడు కరెక్ట్ ఉన్నాడు, నీకే సిగ్గులేదు. వెస్ట్ బెంగాల్లో గింత గానం అవుతుంటే ఆడ తలదిల్తుంది ఎవడు? హిందువులు కాదా? టన్నలు దొరుకుతున్నాయి ఆడ, బంగ్లాదేశీ ఇన్ఫ్లేటర్లు. అది ఈ ప్రభుత్వాన్ని నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను అనుకున్నాను? ఒకటి కాదు, రెండు కాదు, దగ్గర నాకు తెలిసి ఎంతరా 25 కంపెనీస్ ఉన్నాయి ఆడ. ఇప్పుడు సిఆర్పిఎఫ్ 2.5 లక్షల బలగాలు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇంకెక్కువనే ఉన్నాయో మళ్ళీ సిఆర్పిఎఫ్ బలగాలు. ఈ ప్రభుత్వాన్ని నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను అనుకున్నాను? వాళ్ళు ఏమన్నారు? ఈవీఎంలు హ్యాక్ చేయమని అన్నారా? ఏమన్నారు? లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పెట్టుండ్రి. బెంగాల్లో ఈ మార్పు జరగాల, ఈ రెజిమ్ చేంజ్ జరగాల. जितने भी लोग ख्वाब देख रहे थे ना, ख्वाहिश ख्वाब तुम रख लो अभी जेब में, కుర్చీ మడత పెట్టి వెనక పెట్టుకోరు ఖ్వాబ్కో. ఖ్వాయిష్ కాషాయ జెండా ఎగరే చూపిస్తారడా. ఇది పక్కా. నువ్వు బత్తాయి బరాబర్, పెద్ద బత్తాయిని, చిన్న బత్తాయిని కూడా కాదు, పెద్ద బత్తాయిని. అర్థమవుతుందా? కోస్తే కూడా గదే రక్తం వస్తుంది ఆరెంజ్ కలర్లో. గర్వసే పెద్ద బత్తాయిని రా ఏమంటారు? ఎవడన్నా చెప్పుర్రా భయ్, ఇప్పటిదాకా దేశంలో ఒక హోమ్ మినిస్టరు సాఫీగా ఎలక్షన్లు జరగాల, ఎవడన్నా నాటకాలు ఆడితే ఒక్కొక్కడిని 4 तारीख को तो मैं इधर ही बैठता हूँ ना, देखेंगे 12 बजे तक तो पूरा हो जाएगा ना अंजना ओम कश्यप जी. మాట్లాడిండా లేదా? अब किसको भी देखेंगे. मैं भी देखना चाहता हूँ किसके बाप के पिछवाड़ा में कितना दम है, और हम भी देखना चाहते हैं कौन माइकलाल के उसमें एक मच्छर नहीं मरेगा. याद ఉంది కదా డైలాగ్, ఏక్ మచ్చర్ नहीं మరేగా. ఇప్పుడైతే ఇట్లాంటి నీకు కాన్ఫిడెంట్ స్టేట్మెంట్స్ వస్తాయో భారత్ కాన్ఫిడెంట్ అవుతుంది, లేకపోతే భారత్ అపీజ్మెంట్కి బానిస అవుతుంది. ఇది నీకు అలవాటు చేసిర్రు. నీ హక్కుల కోసం నువ్వు కొట్లాడడం తప్పు కాదు బ్రదర్, నువ్వు మాట్లాడాలంతే. పదవి ఇచ్చిందే అది అలంకరణ కాదు కదా ఎవరికైనా, అది స్టోరీ. సో ఇలా మళ్ళా ఈ డెమోగ్రఫిక్ చేంజ్ మన దగ్గర కూడా ఉన్నది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఎన్ని డైలాగులు కొట్టిండ్రు రేవంత్ అన్న? మీకు అర్థమైతలేదా? చిన్నపాటి బెంగాల్ చేసిండా? మీకు అర్థమైతలేదా? కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, నన్ను రేవంత్ ఉద్దీన్ అన్న పిలిచినా నాకు ప్రాబ్లం లేదు, దడ్డనకర డింకా. నీకు అర్థమవుతుందా?
జూబ్లీ హిల్స్లో నీకు బెంగాల్ చూపించారు, కాకపోతే నీకు బెంగాల్ ఏమవుతుందో అని చూసిన తర్వాత దేశ్ని ఒక పేపర్ తెచ్చి పెట్టరా రేపటి నుంచి ఇట్లా తీసి, ఏం మారేది నేను అప్పుడే చెప్పిన, ఏమరా గిరీష్ ఏదో అన్న కదా బెంగాల్ గెలుస్తుందని, మళ్ళీ ఓడిపోయింది ఏందిరా అని అంటే, నేను అట్లీస్ట్ ట్రై చేస్తారా, నువ్వు నీ అయ్యలేక కాలు మీద కాలేసుకొని కూర్చోలే. నాకు వచ్చినాయి మాటలు, మళ్ళీ నేను అనలేను ఇక. ఆయన ఎక్కువసేపు కాలు మీద కాలేసుకొని కూర్చోకూరు మీరు కూడా, మంచిదిగా కింది మీదకి అయితే అంట. నేనేం మాట్లాడలేను, మీరే నవ్వుతురు, మీ ఆలోచన గలీజ్ ఉంది. అట్లా భారత్ మాతాకి జై.